నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి మూర్ఖంగా ముందుకే వెళ్లాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశం పైన రివ్యూ నిర్వహించారట. ఆ రివ్యూలో చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకే వెళ్ళాలి, మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారట. సో ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల కాలేజీలకు సంబంధించి టెండర్లను పిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆదోని మినహా మిగతా 3 కాలేజీలకి ఏ ఒక్కరూ కూడా టెండర్ దాఖలు చేయలేదు. ఆదోనికి హైదరాబాద్కు సంబంధించిన కిమ్స్ అనే సంస్థ ఒక్కటి మాత్రమే టెండర్ దాఖలు చేసింది. సో టెండర్లు రాకపోవడానికి కారణం ఏంటి అనేది మంత్రి ఓ మాట చెప్పారు, ముఖ్యమంత్రి మరో మాట చెప్పారు. మంత్రి చెప్పిన మాట, కొంతమంది బెదిరించారు కాబట్టి ఎవరు వీటిలో టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు అంటూ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. చాలామంది టెండర్లు వేయొద్దని బెదిరించారు, టెండర్లు వేస్తే రద్దు చేస్తామని బెదిరించారు, నాకు ఫోన్ చేసి కూడా బెదిరించారు కొంతమంది అంటూ నేరుగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ మాట్లాడడం నిన్న చూశాం. బట్ ముఖ్యమంత్రి రివ్యూలో అధికారులు చెప్పిన మాట, ఇంకా అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలని మరోసారి బిడ్డర్లు కోరుతూ ఉన్నారు కాబట్టి అక్కడ ఫీల్డ్ విజిట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు, మళ్ళీ టెండర్లు పిలవమని అడుగుతున్నారు అని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారట. ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చింది అదైతే, ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంట అంటే, లేదు వాళ్ళకి ఏమైనా ఇంక ఇబ్బందులు ఉంటే మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేద్దాం, వాళ్ళకి సాయం చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించండి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమైతే పెంచండి, 30% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది, అది ఇవ్వండి, ఏదో రకంగా బ్రతిమాలండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలు అప్పచెప్పండి. ఇది ముఖ్యమంత్రి చెప్పిన మాటగా కనపడుతోంది. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడంతో పాటు ఆదోనికి ఒకటే టెండర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళని నడుపుకోమని చెప్పండి అని కూడా చెప్పారట. వీటన్నిటికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందితో సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చిన తర్వాత, మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటే మేము వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం మాత్రమే కాదు, తీసుకున్న వాళ్ళని జైల్లో కూడా పెడతాం అని మాట్లాడారు ఆయన. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి భయపడి చాలామంది టెండర్లు దాఖలు చేయలేదు అనేది సత్యకుమార్ చెప్తున్న మాట. సో ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము టెండర్లు దాఖలు చేయలేమని గతంలో ప్రభుత్వానికి చెప్పి మేము కాలేజీలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వం ఎవరికైతే కాలేజీలు ఇస్తామని చెప్పిందో వాళ్ళు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి మరింత లబ్ధిని చేకూర్చి వాళ్ళకే కట్టబెట్టేద్దామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారట. ఒక్క ముక్కన ఇందులో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఉందా? రాష్ట్ర ప్రజలకు ఏమన్నా పనికొచ్చేది ఉందా? మెడికల్ కాలేజీల అంశంలో ఎందుకు ఇంత పడుతోంది ప్రభుత్వం? ఈ రకంగా పడడం ద్వారా ఏం అర్థమవుతుంది ప్రజలకి? ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమే కాలేజీలు ఇస్తున్నారనేది అందరికీ తెలిసిన మాట. దాంట్లో సెకండ్ థాటే లేదు, ఎవరికి డిస్ప్యూట్ కూడా లేదు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా లేదు. సో ఇప్పుడు ఇంకా అదనంగా దోచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు అర్థమవుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో ముందుకు వెళ్లడం ద్వారా ప్రభుత్వం తన గొయ్యి తాను తవ్వుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు, తెలుగుదేశం పార్టీ కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరణ చేసి మెడికల్ కాలేజీలకు మద్దతుగా 1 కోటి మంది ఉన్నారని ప్రూవ్ చేయగలదా? ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టండి అని అడగగలదా? కనీసం 164 సీట్లు వచ్చాయి, దాదాపు 60% ఓట్లు వచ్చాయి. 1 కోటి మందితో సంతకాలు పెట్టించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళగలరా? షో చేయగలరా? మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్తున్నట్టుగా ఆధార్ కార్డులతో సహా ఉన్న 1 కోటి మందికి సంబంధించిన జాబితాని, సంతకాలను తీసుకురాగలరా? తీసుకురాలేరు. ఎందుకంటే మీకు ప్రజల్లో ఈ అంశంపైన మద్దతు లేదు. కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు మరింత చౌకగా, మరింత అప్పనంగా అప్పగించే కుట్ర చేస్తున్నారు. సంక్షోభంలో నుంచి కూడా సక్సెస్ అవ్వడం ఎలా నాకు తెలుసు అని చంద్రబాబు నాయుడు చెప్తుంటారు. ఇప్పుడు ఈ సంక్షోభం, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీ విమర్శలు, ప్రజలు అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాలేజీలు ప్రైవేటీకరణ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు అవుతుంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని తాము ఎవరి కోసమైతే కాలేజీలు ఇవ్వాలని అనుకున్నారో వాళ్ళకి మరింత లబ్ధి చేకూర్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు. నో డౌట్. దీనిలో ఒక్కటే కాలేజీ టెండర్ దాఖలు చేస్తే ఆ కాలేజీకి ఎలా ఇస్తారు? టెండరు ఇస్తారా? ఇవ్వచ్చా? దానికోసం నిబంధనలు మార్చేశామా? గ్లోబల్ టెండర్లు పిలిచి కదా ఇస్తారు. మనం అనుకున్న వాళ్ళు మాత్రమే టెండర్లు దాఖలు చేస్తారు, ఒకటే టెండర్ దాఖలు చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తామా? గతంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ సర్కారు, ఇంత బలమైన సర్కారుగా చెప్తున్న నరేంద్ర మోదీ సర్కారు రైతు చట్టాల విషయంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత, సంవత్సరాల తరబడి రైతులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేసిన తర్వాత
నేను బలమైన ప్రధాని అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ సొంతంగా మెజారిటీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా క్షమాపణ చెప్పి రైతులకు రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో జరిగిన నష్టమేం లేదు. ప్రభుత్వాలు తమ నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, తమ నిర్ణయాలని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది ప్రభుత్వాలకు శోభం తెస్తుంది, ప్రభుత్వాలకు మంచి చేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటోంది, ప్రజలు ఆక్రందనలు ప్రభుత్వం చెవికి ఎక్కుతున్నాయని అనుకుంటారు. అలా కాకుండా మేము వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం, ఇచ్చేస్తామని పోతే ప్రజలు ఏం చెప్పాలో, ఎటువంటి తీర్పు చెప్పాలో దానికి రెడీగా ఉంటారు. తాజాగా ఆరావళి పర్వతాల్లో మైనింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, దానిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా కొత్త అనుమతులే మేము ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాల విషయంలో విమర్శలు వచ్చినప్పుడు, పీపీపీ పైన ఈ స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు మీకెందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనిపించట్లేదు? ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ఎందుకు అనిపించట్లేదు? ఎందుకు అనిపించట్లేదంటే మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధం లేకుండా హిడెన్గా మరో సూపర్ 6 హామీలు ఉండుంటాయి. అందులో ఒకటి మీ కేసులు విత్డ్రా చేయించుకోవడం, రెండోది కాలేజీలన్నింటినీ, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ మీకు కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టడం. అనేక మంది వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు, అనేక రాజకీయ పార్టీలు, వైద్య రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వాళ్ళు అంతా చెప్తున్నారు కదా ఇది సరైనది కాదు, వద్దు అని. ఏ ఒక్కరి మాట మీకు ఎందుకు వినపడట్లేదు? అంటే మీరు మూర్ఖంగా ముందుకు పోదలుచుకున్నారు. మీరు మూర్ఖంగా ముందుకు పోయే ఆలోచన ఎలాగే చేస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా కఠినంగా తీర్పు చెప్పబోతున్నారు.